ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి సభకు రావడం లేదని, ఇది పద్ధతి కాదని హితవు పలికారు. ప్రతిపక్ష నేతగా సలహాలు సూచనలు చేస్తే తీసుకుంటామన్నారు. సంక్రాంతి తర్వాత ప్రతి రైతుకు రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి బీజేపీ పాలిత ప్రాంతాలతో చేసినట్టు చూపిస్తే ఢిల్లీ నడి రోడ్లో క్షమాపణ చెప్తానని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ స్క్రిప్ట్ కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ ఫాలో అవుతున్నారని రేవంత్ రెడ్డి దేవా చేశారు. గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు, వరేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే వరి కొనుగోలు కేంద్రాలు మేము తెరవము, వరి కొనము, మేము మీరేసుకుంటే మీ కర్మ అని ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అన్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఈనాడు ఐకేపీ కేంద్రాలు 8,500 ఐకేపీ కేంద్రాలు తెలంగాణలో 4 మూలల తెరిపించడం ద్వారా వరి పండించండి, కనీస మద్దతు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తామని పిలిపించి నల్గొండ జిల్లాలో 5,12,000 ఎకరాల వరి పండించి రైతులు దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. అందులో 2,70,000 ఎకరాలలో సన్న వడ్లను నల్గొండ జిల్లా ప్రజలు పండించారు. అందుకే ఈరోజు 3 రోజుల్లో మీ అమ్మిన వడ్లకు పైసలు ఇవ్వడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా రైతు అంటే ఆత్మగౌరవంతో బ్రతకాలి, రైతుకు వ్యవసాయం దండగా కాదు. అందుకే చంద్రశేఖరరావు గారికి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా, మీరు అధికారంలో ఉంటే చెలాయిస్తాం, ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకుంటామనే విధానము ఇది మంచిది కాదు మీకు, మీ అనుభవానికి, మీ హోదాకు. ఈ రోజు నేను సూటిగా వారిని ఒకటే మాట అడుగుతున్నా, మేమందరం ఎన్నికల్లో పోటీ చేయలేదా? ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండలేదా? ఒక్కసారి కాదు 2 సార్లు మీరు గెలిచినారు, మేము ఓడినాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పెద్దలు జానారెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి శాసనసభలో పాలక పక్షానికి సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వం చేసే తప్పిదాల మీద వారు సూటిగా పదునుగా ప్రభుత్వాన్ని నిలదీశారు. అదే విధంగా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మరొక 5 సంవత్సరాలు సిఎల్పి నాయకుడుగా మా ఎమ్మెల్యేలను మీరు గుంజుకున్నా, ముక్కవని ధైర్యంతో సిఎల్పి హోదాను మీరు తొలగించినా ఏ రోజు అధైర్య పడలేదు. ధైర్యంగా 5 మంది శాసన సభ్యులతో పంచ పాండవులలాగా అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఎంబడి పెట్టుకొని మీతోని కొట్లాడి నెంబర్ కాదు సమస్యలను ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యత అని ప్రజా సమస్యల మీద చట్ట సభలలో మా సిఎల్పి నాయకుడు ఆనాడు బట్టి విక్రమార్క గారు మీ ప్రభుత్వం మీద పోరాటం చేయడమే కాదు మీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిండ్రు. మరి ఈ రోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, సంవత్సరం పూర్తి అయింది, మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించిండ్రా? మీరు శాసనసభకు వచ్చిండ్రా? అయ్యా నడ్డా గారు, మీరు మా అడ్డ మీదకి వచ్చిర్రు, అడ్డగోలుగా మీరు మాట్లాడకండి. నేను సూటిగా నడ్డా గారిని కాదు కానీ మోడీ గారిని అడుగుతున్నా, నీ గుజరాత్ రాష్ట్రంలో 14 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహారా, లేకపోతే ఛత్తీస్గఢ, జార్ఖండ్, కర్ణాటకనా, మహారాష్ట్రనా, ఏ రాష్ట్రమైన సవాల్ విసురుతున్న నరేంద్ర మోడీ గారు మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి. ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను వస్తా, లేకపోతే నా లెక్క అప్ప చెప్తా. నీ పార్టీ నీ నాయకులను నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని మా ప్రభుత్వాన్ని అభినందించు, అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. ఏది పడితే అది మాట్లాడితే, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చెల్లదు. నడ్డా గారు, కేసీఆర్ మాట్లాడి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ల కాగితాలు తీసుకెళ్లి ఈ రోజు ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి గారు అవే నకలు కొడుతురు. పెద్దోళ్ళు చెప్పారు నకలు మారనేకే లియే భీ కుछ అకల్ రహనా చాహియే అని. అందుకే కిషన్ రెడ్డికి ఈటెల రాజేందర్కి నేను చెప్తున్నా, మీరు మారుండయ్యా, మీరు ఆలోచన చేయండి. ఆ దొంగల సోపతి పట్టిర్రంటే మీరు కూడా దొంగల బండి ఎక్కుతారు, మీరు కూడా అటే పోతారు. ఈ దొంగల బండితో మీరు చేరిందంటే ఇంతో మీకున్న గౌరవం కూడా లేకుండా పోతుంది. అందుకే ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు వాళ్ళ ఖాతాలో లేచిన చరిత్ర మా
ప్రభుత్వాన్ని. సంక్రాంతి తర్వాత రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. వాడో వీడో ఏదో చెప్పితే ఎవరి మాట వినకండి. ఆనాడు ఒట్టేసి చెప్పిన రుణమాఫీ చేస్తా అని చేసి చూపించిన ఇవాళ మళ్ళీ మీకు చెప్తున్నా, తెలంగాణ రైతాంగానికి నల్గొండ గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత మీ ఖాతాలలో రైతు భరోసా గలగల పడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెలు లబడబ లబడబ కొట్టుకోవాలి. అదే విధంగా నల్గొండ రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, సన్నాలే పండించండి. సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ పంట కొనే బాధ్యత, చివరి గింజ వరకు కొనే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది. మీ బోనస్ మీ ఖాతాలో పడుతుంది. ఎవడెన్ని చెప్పినా నమ్మకండి. నల్గొండ ఆలోచన చేయాలి. ఈయన పక్కనే ఒక ఆయనకు ఒకటి ఇచ్చి ఏకలింగానికి, ఆ ఏకలింగాన్ని మీరు పోయి అడుగురు, సూర్యాపేటకు పోయి మూసి కట్టాలా వద్దా, మూసి వద్దంటే తీసుకొని పోయి అందులోనే ముంచండి ఏకలింగాన్ని. ఎందుకంటే తప్పిపోయిండు, అట్లనో ఇట్లనో ఎట్లనో. ఇవాళ ఈ మూసి ప్రాజెక్టు కట్టకపోతే నల్గొండలు ఎవరు బ్రతకలేని పరిస్థితి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది మనుషులు జీవించలేని పరిస్థితులు నల్గొండ ప్రాంతంకు రాబోతున్నాయని. అందుకే ఇవాళ మూసి ప్రక్షాళన చేసి గోదావరి జలాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు తరలించి అక్కడి నుంచి మూసీలో గోదావరి జలాలను ప్రవహింపజేసి మీ మూసి ప్రాజెక్టు నేరేడ్చర్ల వరకు ఈ రోజు మూసి ప్రాజెక్టును కట్టడం ద్వారా ఈ నల్గొండను అభివృద్ధి పదం వైపు నడిపించి కాలుష్యం లేని, కలుషితం లేని నీరును మీ ప్రాంతానికి ఇవ్వడం ద్వారా, ఇండస్ట్రియల్ పొల్యూషన్ నుంచి మిమ్మల్ని కాపాడడం ద్వారా మూసి కట్టి తీర్థం. మూసి కట్టే బాధ్యత నాది, నల్లగొండకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఎవరైనా అడ్డం వస్తే అడ్డం వచ్చేటోళ్ళ సంగతి చూసే బాధ్యత మీది.